రుణమాఫీ ఇది వరకే మేము డిసెంబర్ 9 వరకు మేము చేస్తామని అని 10 మార్లు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అయితే జరగలేదు. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు? రుణమాఫీ గురించి కూడా ఆల్రెడీ రైతులందరూ విశ్వసించారు. ఎందుకంటే రైతు బంధు అయ్యారు, కాంగ్రెస్ వస్తుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ వచ్చింది, రైతు బంధు అందరికీ పడిపోయినాయి. రుణమాఫీ విషయంలో కూడా ఆగస్టు 15 లోపల రేవంత్ రెడ్డి చేస్తానని చెప్తున్నాడు. దాని పట్ల ప్రతి ఒక్క రైతు సానుభూతిగా ఉన్నాడు. కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే ప్రజల లోపల గందరగోళానికి గురి చేసి అది రాదు అన్నట్లు ఉల్టా ప్రచారం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల కాంగ్రెస్ గవర్నమెంటే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ పీరియడ్ లో 2 లక్షల రుణమాఫీ చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ సింగిల్ ఏకకాలంలో అయిపోతుంది. ఎటువంటి డౌట్ లేదు రైతులకైతే ఈ విషయంలో. జేఎంఆర్ గెలుపు కొరకు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు పాల్గొని ఆయన విజయానికి చేకూర్చారు. ఇప్పుడు చల్ల వంశీధర్ రెడ్డి గారు కూడా విజయం కొరకు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అత్యవసర సమయంలో కానీ మిమ్మల్ని కానీ సంప్రదించినప్పుడు మీరు వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి? ఖచ్చితంగా మీరు ఏ విధంగా మీరు వారికి అందుబాటులో ఉండగలుగుతారు? ఖచ్చితంగా జిఎంఆర్ గారు ఎనీ టైం మనం ఎప్పుడు ఫోన్ చేసినా ప్రతి దానికి సానుకూలంగా రెస్పాండ్ అవుతున్నాడు. మన ఊర్లో ఉన్న ఇంత పెండింగ్ బిల్లులు కూడా ఏమన్నా ఉండిపోయినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనులు చేసి కూడా పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నెల లోపలనే బిల్లులు అన్ని పడిపోయినాయి. ఇంకోటి మన ఊరికి ఏమన్నా వాటర్ సమస్య ఉందని చెప్పినారు కాబట్టి ఆ వాటర్ సమస్య గురించి కూడా 1,50,000 రూపాయలు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంత ఎలక్షన్ అయిపోయినామని ఆ పని కూడా కంప్లీట్ అవుతుంది. రాహుల్ గాంధీ యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు చేసింది లేదు, పోయింది లేదు. ఇప్పుడు మేమే వస్తాం, మేమే ఏదో మారుస్తాం, చేస్తామని అంటున్నారు. వాళ్ళు వచ్చేది లేదు, చేసేది లేదు. వచ్చేది మేమే, చేసేది మేమే. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని మేము కలిసికట్టుగా పని చేస్తున్నాం. వస్తారు రాహుల్ గాంధీ అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మన మహబూబ్ నగర్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ నుంచి అయితే మన్య శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే బీజేపీకి వెళ్ళి డి కరుణమ్మ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి చల్ల వంశీధర్ రెడ్డి అయితే వీరు బరిలో ఉన్నారు. వీరి ముగ్గురులో ఎక్కువ మెజారిటీ ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డి గెలుస్తున్నాడు. 1,00,000 మెజారిటీతోనే గెలుస్తున్నాడు. 100% అది అంతా కాన్ఫిడెంట్ గా చెప్తాను. కాన్ఫిడెంట్ గా చెప్తాను. 1,00,000 మెజారిటీతోనే మహబూబ్ నగర్ ఎంపీ చల్ల వంశీచంద్ర రెడ్డి గారు గెలుస్తున్నాడు. ఖచ్చితంగా ఎలాంటి డౌటే లేదు. అది గెలుపు పక్క. మస్తు మాట్లాడుకుంటారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మస్తు మాట్లాడుకున్నారు. వాళ్ళు మాటలు ఒకటే కానీ మేము చేతులలో చేసి చూపిస్తాం. గెలుస్తున్నాడు వంశీచంద్ర రెడ్డి. మీరు ఈ గ్రామంలో గడప గడప తిరుగుతున్నారు కదా, ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా లేదా? మా దృష్టికి వస్తున్నాయి. మేము జిఎంఆర్ అన్న గారికి మాకు అందుబాటులో ఉన్నాడు. ఆయన ఎప్పుడు మాట్లాడినా అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయనకు తీసుకెళ్తున్నాం. ఆయన దగ్గరికి ఆయన చెప్తున్నాడు ఎలక్షన్ కూడా అయిపోగానే అన్ని మంచిగా చేసి పెడతామని చెప్పి చెప్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండి చేస్తాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము దగ్గర ఉండి చేపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమాచారం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇది మన గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారం. 6 గంటలు ఇచ్చారు. ఇప్పుడు ఒక ఫ్రీ బస్ తప్పిన వరకు ఏ ఇంప్లిమెంట్ కాలేదు. మా విలేజ్ రీసెంట్ నిన్నగా మనకు కూడా కరెంట్ బిల్ వాడు వచ్చేసి కరెంట్ బిల్ కట్టాలని చెప్పారన్నమాట. మేము ఎందుకు కట్టాలని మీకు క్వశ్చన్ చేస్తే కట్టాలన్నా, లేకుంటే మీకు మీద కేసులు వేయాల్సి వస్తుందని చెప్పి వారు బెదిరించిపోతున్నారు. అంటే వాళ్ళకి ఇంతవరకు కూడా అధికారికంగా కరెంట్ బిల్ ఫ్రీ అనేది ఉచిత పథకం అనేది ఇంతవరకు కూడా వాళ్ళు చెప్పలేకపోయింది. ఇప్పటికి ఓన్లీ ఫ్రీ బస్ అని ఒకటి చెప్పేసి ఒక హామీ ఇచ్చేసి నోటికి ఎంత వస్తే అంత హామీలు ఇచ్చేస్తున్నాము. అదే విషయాన్ని మేము ప్రజలకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఆ ఉచిత హామీలో అనే మాయలో అడగకుండా ఇంతకుముందు ఏదో మాయ మాటలకు మోసపోయి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది కాబట్టి అది ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రజలకు 99% అర్థమైంది అనమాట. ఏంటంటే వీళ్ళు ఇచ్చే హామీలన్నీ నోటి మాటలు హామీలు అవి చేతలు కావనే ఆలోచన మేము చెప్పడం కాదు, ప్రజలకి ఆల్మోస్ట్ అర్థమైపోయింది. అదే విషయాన్ని మేము ప్రజలకు తీసుకెళ్తున్నాము. కన్ఫామ్ గా 100% భారీ మెజార్టీతో, అతి భారీ మెజార్టీతో డి కరుణమ్మ గెలిపించుకోవాలని మేము చెప్తున్నాం. ప్రజలకు కూడా అదే స్పందన కలుగుతుంది. 100% అయితే డి కరుణమ్మ గెలుస్తారు పక్క.